హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ పొడిగించింది. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత శివబాలకృష్ణను అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. అటు శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శివబాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ ఏసీబీ గుర్తించింది. సోదరుడు నవీన్ పేరుతో భారీగా బినామీ ఆస్తులు ఉన్నట్లు కూడా కనుగొంది. భారత్ కుమార్ అనే మరో బినామీ పేరుతో మరో భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 3 రెవెన్యూ డివిజన్స్లో హైరైజ్ బిల్డింగులు, 100 కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెండింగ్లో ఉన్న 100కు పైగా ఫైల్స్ ను క్లియర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ కార్యాలయం నుండి వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. శివబాలకృష్ణకు 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి. ఇక 8 రోజుల కస్టడీలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. దాదాపు 250 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టాడనేది ప్రస్తుతం ఏసీబీ విచారణలో వెల్లడైంది. శివబాలకృష్ణ భూములు దాదాపు 214 ఎకరాలు ఉన్నట్టు ఇప్పటికే ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. 29 ప్లాట్లు ఉన్నాయి. తెలంగాణ ఏపీలో కూడా చాలా ప్రదేశాల్లో ఇతనికి ఇల్లు స్థలాలు ఉన్నాయనేది కూడా గుర్తించడం జరిగింది. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో 3 అరెస్ట్ చేసి వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. హెచ్ఎండిఏలో ఇతరు ప్రాజెక్టులకు అనుమతుల పైన కూడా ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. లాకర్ లో కూడా భారీగా బంగారం పత్రాలను కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులపై ఇప్పటికే ఆరా తీశారు. ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి మొత్తం ఇప్పటి వరకు 250 కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నా మరోసారి అతని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కొంతమంది అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఏసీబీ న్యాయస్థానం నుండి శివబాలకృష్ణను చెంచల్గూడ జైలుకు కూడా తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైల్లో శివబాలకృష్ణను జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి ప్రవీణ్, ఇంకో విషయం చెప్పండి. ఆయన బ్రదర్స్ కి సంబంధించి కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? నవీన్ కి సంబంధించి అతని సోదరుడిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నట్లు నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతనే బినామీగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి బినామీ ఆస్తులకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినప్పుడు అసలు వాస్తవాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను బినామీగా ఉంటూ అతని పేరు మీద చాలా ఆస్తులను కూడా కూడబెట్టాడు. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. దీంతో భరత్ మరోవైపు సోదరుడు ఇద్దరిని కూడా నవీన్ అండ్ భరత్ పైన కూడా కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. శివ నవీన్ కుమార్ ను అతని పేరు మీద దాదాపు 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది. నవీన్ పేరు కూడా వెలుగులోకి రావడం, నవీన్ కూడా బినామీగా ఆస్తులు కూడా కూడబెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. శివబాలకృష్ణతో పాటు వీరిద్దరూ అరెస్ట్ అవ్వడం జరిగింది. మొత్తం 3 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఇక హెచ్ఎండిఏలో ఇతనికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించినటువంటి అధికారులపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి ప్రవీణ్, ఏదైతే శివబాలకృష్ణ గానీ ఆయన బ్రదర్ గానీ వీళ్ళందరితో పాటు వీళ్ళందరూ ఎన్నికల ముందు చాలా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళైనా ప్రధాన పాత్ర, వీళ్ళు వెనక ఎవరైనా ఉన్నారని భావిస్తోందా ఏసీబీ? దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ హెచ్ఎండిఏ కార్యాలయంలో సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి సమయంలో మీరన్నట్లుగా ఎన్నికల సమయంలో అంటే ఎన్నికలు కూడొచ్చేటువంటి సమయంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిపైన కూడా ఇతను క్లియర్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
1000 కోట్ల ప్రాజెక్ట్, అంటే ఒక్కొక్కటి 1000 కోట్ల ప్రాజెక్టు 2 ప్రాజెక్టులకు సంబంధించి పుప్పాలగూడలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులకు అనైతికంగా పర్మిషన్లు ఇచ్చాడనేటువంటి అంశాన్ని గుర్తించారు. దాదాపు 90 ప్రాజెక్టులకు ఎన్నికల సమయంలో, ఎన్నికల కోడ్ వచ్చేటువంటి సమయంలో ఫైల్స్ అన్నిటికీ కూడా ఇతను సిగ్నేచర్లు పెట్టి వాటికి పర్మిషన్స్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఏసీబీ అనుమానిస్తుంది. వాటిలో ఎంత అవినీతి జరిగిందనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో హెచ్ఎండిఏలో కింద స్థాయి ఉద్యోగులు, కింద స్థాయి అధికారుల యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజుల్లో మరికొంతమంది హెచ్ఎండిఏ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు హెచ్ఎండిఏ ఫైల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. కాబట్టి హెచ్ఎండిఏ ఫైల్స్ పైన కూడా అందులో ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా విచారణ జరుపుతామనేది ఏసీబీ అయితే స్పష్టంగా చెప్తుంది. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 17 ప్లేసెస్లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే మొన్న ఇంట్రాగేషన్లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. మ్యాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్నీ రిజిస్టర్ చేయించడం జరిగింది. సో టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ అంటే ఫస్ట్ సర్చెస్లో ఐడెంటిఫై చేసింది, మొన్న పోలీస్ కస్టడీలో ఆయన విచారణలో మాకు చెప్పగా ఐడెంటిఫై చేసింది టోటల్ తీసుకుంటే అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జనగాం డిస్ట్రిక్ట్లో అరౌండ్ 102 acres ఉన్నాయి. అరౌండ్ 38 acres, 39 acres కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 acres, నెక్స్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఒక 66 acres, ఇలాగా వివిధ ప్లేసెస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన సంబంధించిన బంధువుల పైన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి, మిగతా వేరే చోట్ల.